చిన్నప్పుడు సినిమా టికెట్ల కోసం కొత్త సినిమా రిలీజ్ అయితే ఇట్లా లైన్లో నించునేవాడిని. ఈరోజు కూడా హైదరాబాద్లో ఇదే పరిస్థితి. నాకు లైన్లో నించున్నా, 4 గంటలకు వచ్చి అందరు లైన్లో నించుంటారంట. వచ్చిన వాళ్ళందరూ బిఎండబ్ల్యూలు, బెంజులు, వోల్వోలు, ఆడీలు, కొన్ని మామూలు కార్లు కూడా వచ్చి నించున్నారు. వీళ్ళందరూ ఎందుకోసం ఈ గంపలు పట్టుకొని నించున్నారు చూడండి. ఎందుకోసం వచ్చారో తెలుసా? వెజిటబుల్స్ కోసం. ఇక్కడ ఆర్గానిక్ ఫ్రెష్ వెజిటబుల్ ఫామ్ ఇది. ఆ ఫామ్ దగ్గరనే ఫ్రెష్గా కోసి అమ్ముతారు. దానికోసం అందరూ లైన్లో నిలబడ్డారు. చూడండి ఎంత మంచి రోజులు వచ్చినాయో. అందరూ హెల్త్ కోసం ఆలోచిస్తున్నారు, ఆర్గానిక్ ఫుడ్ కోసం ఆలోచిస్తున్నారు. తెరిచిర్రు ఆ తాళ్ళు. తెరవంగానే చూడండి ఎట్లా పరిగెత్తున్నారు జనాలు. పరిగెత్తి కూరగాయలు అయిపోతాయేమో, కొన్ని కూరగాయలు దొరుకుతాయి. అందుకే కాంపిటీషన్. అందరూ ఫటా 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 ఏరుకుంటున్నారు. నేను కూడా కొన్ని కూరగాయలు ఏరుకున్నా. నేను పాలకూర, తర్వాత తోటకూర, తర్వాత పప్పాయ, మిర్చి, తర్వాత ఇవన్నీ నేను కూడా తీసుకున్న తర్వాత అందరూ ఏరుకున్న తర్వాత ఇట్లా లైన్లో నిలబడాలి. ఒక్కొక్కరు లైన్ నిలబడాలి. లైన్ నిలబడితే ఆ లైన్లో ఒక అతను అక్కడ ఉంటాడు ఆ టేబుల్ దగ్గరికి అందరూ లైన్ నిలబడి పోయి కౌంట్ చేయించుకోవాలి. మనం ఏం కూరగాయలు కొన్నాం ఏంటి అని రాసిస్తాడు. అక్కడ బిల్ రాసిస్తాడు. ఆ బిల్లుని వేరే దగ్గర తీసుకుపోతే అక్కడ మన దగ్గర క్యాష్ కట్టించుకుంటారు. చూసారా, అక్కడే ఫాము సిటీ మధ్యలో కొన్ని కోట్లు వాల్యుబుల్ చేసే దానిలో ఆర్గానిక్ వెజిటబుల్స్ పండిస్తున్నారంటే ఆ ఓనర్ ఎవరో కానీ థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి ఎంత గ్రాటిట్యూడ్ అంటే ఆర్గానిక్ పైన అంత అవగాహన ఉంది ఆయనకి. మంచి వెజిటబుల్స్ అందజేయాలన్న తపన ఉంది. కాబట్టి ఆయన అలా కొన్ని కోట్లు విలువ చేసి అపార్ట్మెంట్లు కడితే కొన్ని కోట్లు సంపాదించవచ్చు. కానీ ఆయన అలా చేయట్లేదు. మంచిగా ఆర్గానిక్ వెజిటబుల్స్ పండించి మంచి ధరలకే, సరసమైన ధరలకే అందరికీ అందిస్తున్నాడు. ఆయన బిజినెస్ కూడా చేయట్లేదు. ఇదే వందే ఫామ్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఫ్యూచర్లో ఆర్గానిక్ వెజిటబుల్స్ కోసం, ఆర్గానిక్ ఫుడ్ కోసం కొట్టుకుంటారు ఖచ్చితంగా. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, దగ్గరలోనే ఉంది. అందరికీ అర్థమైపోయింది పెస్టిసైడ్స్ ఫుడ్ తినకూడదు, ఆర్గానిక్ ఫుడ్సే తినాలి అని అందరికీ అర్థమైపోయింది.